హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ రవ్వ బోండా అయితే తయారు చేసుకుందామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక కప్పు వరకు గడ్డ పెరుగు వేసుకోండి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి దాన్ని. చూడండి వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. అలా ఉండలు లేకుండా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలండి. అప్పుడే అది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది రవ్వ బోండా అనేది. అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. కప్పుతో మాత్రమే తీసుకోండి. అప్పుడే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. దాన్ని బాగా కలుపుకోవాలి రవ్వను కూడా పెరుగులో. చూడండి అలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బియ్యపిండి తీసుకోండి. దీన్ని కూడా ఇందులో బాగా కలిపేసుకోండి. అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బియ్యపిండి తీసుకున్నాం కదా, పావు కప్పు వరకు మైదాపిండి తీసుకుందామండి. పావు కప్పు మైదాపిండి, అలాగే చిటికెడంతా సోడా తీసుకుంటున్నాను. కొద్దిగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసుకుంటున్నానండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. మీరు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, చిన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చి. అలాగే చిన్నగా తరిగిన కరివేపాకు 2 రెమ్మలు. కొంచెం పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోండి ఆనియన్స్. నేనైతే 1 వరకు కట్ చేసుకున్నాను, 1 కప్పు వరకు. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్పు వరకు వేసుకుంటున్నానండి నేను. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇప్పుడు చేత్తో కలిపేసుకోండి మొత్తము. ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలండి. అప్పుడే బోండా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అన్నీ కలిసిపోవాలి అందులో. ఆ వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకోండి. అలా అన్నీ కలిసిపోయాక కొద్దిగా వాటర్ పోసేసుకోండి, మరీ లూజ్ అయితే. చూడండి ఇలా కలుపుకుంటే ఇప్పుడు సరిపోతుంది. దీన్నంతా ఒక పక్కకనేసి ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి. అప్పుడే ఆ పెరుగు అనేది రవ్వకు బాగా పడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే చూడండి మళ్ళీ కలిపేసుకోవాలి. అప్పుడే చూడండి చాలా బాగా కలిసిపోయింది కదా పెరుగు అనేది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం బోండా అనేది వేయాలి, లేకుంటే బోండా అనేది పొంగదు. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 వేసేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 5 నిమిషాల పాటు కాల్చుకోవాలండి. ఎందుకంటే బోండా కదా, లోపల కూడా కాలవాలి. పైన క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల కాలదు ఒక్కొక్కసారి. అందుకని కొద్దిగా కాలిన తర్వాత మనం తిప్పేసి అలా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి అలా కాలాలి. అప్పుడే బోండా అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లోపల కూడా బాగా కాలుతుంది అప్పుడే. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే అన్నీ వేసి కాల్చేసుకోవాలండి. చూడండి ఎలా కాలిపోయాయో. లోపల కూడా చూడండి ఎంత బాగా కాలిపోయిందో. చాలా పర్ఫెక్ట్‌గా కాలింది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.